Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. మంచి సినిమాల గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా కారణం అవసరం లేదు, కానీ సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ ఫ్రైడే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకోవడానికి. నేను శ్రీకాంత్ అడ్డాల గారిని 2023లో ఫిల్మ్ కంపానియన్ లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ చేశా. అప్పుడు ఈ సినిమా గురించి ఒక విషయం అడిగాను నేను ఆయన్ని. ఈ రోజు సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమా తీయొచ్చా అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇది. తీయగలుగుతారా అంటే డెఫినెట్గా నేను తీయగలుగుతాను. స్టార్స్ ఓకే అవుతారా దానికి? అంత రియలిస్టిక్ ఒక సినిమాకి ఎందుకు అవరండి? ఎప్పుడు కూడా కథ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. కథ దేనికి ఎవరు కావాలో తెచ్చుకుంటుంది కూడా. అది మనం సిన్సియర్గా మంచి సంకల్పంతో మంచి కథ చేస్తే డెఫినెట్గా అన్నీ వర్కౌట్ అవుతాయి. శ్రీకాంత్ అడ్డాల గారు సంకల్పం అనే పదంతో చాలా సింపుల్ గా ఆన్సర్ చేసేసారు, కానీ అది అంత సింపుల్ అని నేనైతే నమ్మను. ఈ సినిమా ఈ రకంగా అది షేప్ తీసుకోవడమే, ఇంత ప్యూర్ గా అది రూపు చెందడమే ఒక మిరాకిల్. ఎందుకంటే చాలా మంది నేను ఎస్విఎస్సిని ప్రేజ్ చేసిన ప్రతిసారి, అది సోషల్ మీడియాలో కానివ్వచ్చు లేకపోతే వేరే ఏదైనా యూట్యూబ్ వీడియోస్లో కానివ్వచ్చు, ఇందులో అసలు ఏముంది ఇంత అప్రిషియేట్ చేయడానికి? బేసిక్ ఫ్యామిలీ డ్రామానే కదా, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఇట్? అండ్ ఇంకా డిమీనింగ్ గా మాట్లాడేదంటే ఇది అసలు టీవీ సీరియల్ లాంటి మూవీ కదా అంటారు. నా దృష్టిలో సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు ఎందుకు స్పెషల్ అనేది చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏ సినిమా తీసుకున్నా కూడా, ఎస్పెషల్లీ మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ చూస్తే, ఎందుకంటే మనం మాట్లాడేది ఆ కల్చరల్ కాంటెక్స్ట్ నుంచే కాబట్టి, ఏ సినిమా అయినా కూడా దాన్ని కథని దాని డ్రామాని నడిపించేది కాన్ఫ్లిక్ట్ అనేది ఎంత పెద్దగా ఉంటే స్టేక్స్ అనేవి అంత ఎత్తుగా ఉంటాయి. అండ్ దాని నుంచి జనరేట్ అయ్యే ఆ పే ఆఫ్, ఆ కథార్సిస్, ఆ హై అంటాం కదా, అది అంత పంచిగా ల్యాండ్ అవుతుంది. ఎస్విఎస్సికి ఉన్న యూనిక్నెస్ ని డిఫైన్ చేసేది కూడా అందులోని కాన్ఫ్లిక్టే. అది చాలా ఇంటిమేట్, సెన్సిటివ్ అండ్ పర్సనల్. మీకు ఒక రిఫరెన్స్ ఇవ్వాలంటే, మహేష్ బాబు గారి ప్రీవియస్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టుకి ముందు ఇట్ వాస్ బిజినెస్ మ్యాన్. అందులో హిస్ క్యారెక్టర్ ఈస్ ఒక ఆర్ఫన్ బాంబేకి వచ్చి ఒక 2 hours రన్ టైమ్ లో ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోతాడంటే, హీఈస్ డిసైడింగ్ హూ బికమ్స్ ద నెక్స్ట్ పిఎం బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. నెక్స్ట్ ఫిల్మ్ లో ఆయన క్యారెక్టర్ ఏంటి? ఒక అన్ఎంప్లాయిడ్ యంగ్స్టర్ ఫ్రమ్ అ సింపుల్ రూరల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ గ్రాఫే ఒక అవుటర్ లేయర్ లో ఇట్ ఇస్ క్రేజీ కదా. అంటే ఎప్పుడు ఒక మ్యాక్రో పర్స్పెక్టివ్ అనేది డామినేట్ చేసే స్టోరీ టెల్లింగ్ ఈకో సిస్టమ్ లో సడన్లీ దెర్ ఇస్ దిస్ వన్ ఫిల్మ్, ఒక సినిమా వచ్చి మొత్తం మైక్రో ఎలిమెంట్స్ మీదనే రన్ అవుతుంది. లైక్ పూలకుండిని తన్నడము, లైక్ ఏ అని పిలిస్తే టవల్ పట్టుకుని వెళ్ళిపోవడం, సగం పనులు చేస్తారేంట్రా మీరు అంటే ఒక కాన్ఫ్లిక్ట్ రావడము, ఇవే విషయాలు వేరే సినిమాల్లో కానీ ఉంటే దే విల్ బి కన్సిడర్డ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్, చాలా ఇన్సిగ్నిఫికెంట్ గా ట్రీట్ చేయబడతాయి. కానీ ఎస్విఎస్సిలో అవే పెద్ద విషయాలు. ఎందుకంటే మన లైఫ్ లో ఉండే డ్రామా అనేది ఈ రేంజ్, ఈ డిగ్రీలోనే ఉంటుంది. ఎవరు కూడా కత్తులు పట్టుకుని కటారులు పట్టుకుని నరుక్కోవడానికి చంపుకోవడానికి వెళ్ళిపోరు కదా, మోస్ట్ ఆఫ్ దెమ్. హోప్ఫుల్లీ మన లైఫ్ లో కూడా దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ డ్రామా మోస్ట్లీ. అందుకే ఎస్విఎస్సి ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ మండేన్, సింపుల్, లైవ్లీ మూమెంట్స్. ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్. సినిమా కూడా మీరు చూస్తే స్క్రీన్ ప్లే అని, యాక్ట్స్ అని, ఆ స్ట్రక్చర్ అని ఏవి కూడా కన్వెన్షనల్ గా ఉండవు. కమింగ్ బ్యాక్, అప్పటి వరకు మహేష్ బాబు ఆయన ఫిల్మోగ్రఫీలో ఇంత గ్రౌండెడ్ రోల్ చేయలేదు, ఇంత గ్రౌండెడ్ వరల్డ్ లో ఒక క్యారెక్టర్ ప్లే చేయలేదు. నిజంలో హీ ప్లేస్ అ మీక్ ఇన్నసెంట్ గై. ఓకే, ఆ క్యారెక్టర్ కి స్టార్టింగ్ పాయింట్ చాలా నాన్ హీరోయిక్ గా ఉన్నా, అలా ఎక్స్ప్లాయిటేషన్ కి గురవుతూ అలా అండర్ డాగ్ లా ఉన్నప్పటికీ, దట్ క్యారెక్టర్ గోస్ ఆన్ టు డూ థింగ్స్ దట్ ఫాల్ అండర్ కన్వెన్షనల్ హీరోయిజం. హీ బికమ్స్ ఎ హీరో బై ది ఎండ్. మురారిలో కూడా అది ఎంత ఫ్యామిలీ మూవీ, లైవ్లీ మూవీ అని చెప్పినప్పటికీ, ఆ క్యారెక్టర్ అనేది చాలా పెద్ద ఆర్డ్స్ ని డిఫై చేసే సిచ్యువేషన్ వస్తుంది. మోర్టాలిటీకి అగేన్స్ట్ గా వెళ్ళాలనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది అందులో. దట్ ఈస్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ. లైక్ వైజ్ వెంకటేష్ లాంటి ఒక స్టార్ కూడా ఈ మూవీ వచ్చేపాటికి ఆయన ఆల్మోస్ట్ 25-26 years కంప్లీట్ చేసేసుకున్న ఒక యాక్టర్, వైడ్ రేంజ్ ఆఫ్ రోల్స్, లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ కూడా ప్లే చేశారు, ఇటువైపు గ్రౌండెడ్ రోల్స్ కూడా కొన్ని ప్లే చేస్తున్నారు ఆయన. బికాజ్ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవారు కాబట్టి ఇమేజ్ తో. ఒక వాసు లేకపోతే ఒక ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలాంటి సినిమా తీసుకున్నా, అందులో హిస్ క్యారెక్టర్ స్టార్ట్స్ యాజ్ ఎ లూజర్. ఎస్పెషల్లీ అంటే వాసులో హీస్ లైక్ అ స్ట్రగ్లింగ్ మ్యూజిషియన్. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేలో లిటరలీ ఓపెనింగ్ సీన్ లో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ లో లిరిక్సే హీ సచ్ ఎ లూజర్ అని చెప్తే. బట్ వాసులో దట్ క్యారెక్టర్ గోస్ ఆన్ టు బికమ్ సక్సెస్ఫుల్. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే మూవీలో కూడా ఆ క్యారెక్టర్ ఉన్న ఛాలెంజెస్ మారిపోతాయి. ఎందుకంటే మన సినిమాలో ఎప్పుడు కూడా గెలిచిన మనుషులు, ఏదైనా సాధించిన వ్యక్తుల కథలు మాత్రమే చెప్తుంటారు. అదేంటో వాళ్ళ కథలు మాత్రమే చెప్పుకోవడానికి వర్తి అనే ఒక ఆలోచన ధోరణి అయితే ఉంటది మన ఫిల్మ్ మేకర్స్ కి న్యాచురల్లీ. అది ఎందుకంటే సొసైటీలో సక్సెస్ అనేది కొన్ని నార్మ్స్ తో డిఫైన్ అయి ఉంటుంది. అండ్ ఆ నార్మ్స్ కి అలైన్ అయ్యే రీతిలో మనం లైఫ్ ని మార్చుకుంటే, డిజైన్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ సొసైటీ ఒక పట్టం కడుతుంది. బట్ ద క్వశ్చన్ ఈస్,
నువ్వు సక్సెస్ఫుల్లా కాదా అనేది డిఫైన్ చేసేది ఎవరో దారిన పోయే వాళ్ళ డిసైడ్ చేసేది? అన్ఫేర్ కదా. దట్ ఈస్ వాట్ ఎస్విఎస్సి టాక్స్ అబౌట్. వేరే ఏ సినిమాలో అయినా రేలంగి మావయ్య అనే ఆ క్యారెక్టర్ ఆయన్ని చూసి బాధపడాలి, లేకపోతే ఆయన్ని చూసి జాలి పడాలి అనే రకంగా డిజైన్ చేసుకుని ఉంటారు. కానీ ఇక్కడ హీఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ పిటీ, హీఈస్ అ హీరో ఇన్ హిజ్ ఓన్ వే. అండ్ సినిమా మొత్తంలో ఈ రెండు క్యారెక్టర్స్, పెద్దోడు చిన్నోడు అనే క్యారెక్టర్స్ కన్వెన్షనల్ గా హీరోయిక్ యాక్ట్ అనేది ఏదైనా చేస్తారా అంటే లాస్ట్ లో ట్రాన్స్ఫార్మర్ మాల్ ఫంక్షన్ అయినప్పుడు కాపాడతారు కదా, అదొక్కటే. దానికి కూడా జనాలు ఏదో వాళ్ళని పెద్ద హీరోలను చేశారు, ఏదో గాల్లోకి ఎత్తేసుకుని జేజేలు పట్టారు. వాళ్ళ నాన్న వచ్చి మంచి పని చేశారా, ఇద్దరు ఇలా ఉండాలరా మనుషులు అంటే అని చెప్పి హీ ఫీల్స్ హ్యాపీ అబౌట్ హిస్ అప్బ్రింగింగ్. అంతే. చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా సినిమా ఎండ్కి సక్సెస్ఫుల్ అయిపోరు. చిన్నోడికి ఏదో గూగుల్లో ఒక ఫ్యాట్ పేచెక్ ఉన్న జాబ్ వచ్చేసిందా? లేదు. పెద్దోడు ఏదో ఊర్లో పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి లక్షల డబ్బులు సంపాదించడం మొదలు పెట్టేశాడా? లేదు. ఎక్స్టర్నల్ గా చూసుకుంటే వాళ్ళ సోషల్ స్టేటస్ కానివ్వండి, లేక వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ కానివ్వండి, విచ్ ఆర్ లైక్ 2 things that define whether a person is successful or not according to these norms. ఈ క్యారెక్టర్స్ కి 2 విషయాలు ఏం మారలేదు. ఫస్ట్ టైం చిన్నోడిని పికప్ చేసుకోవడానికి పెద్దోడు రైల్వే స్టేషన్ కి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఫస్ట్ సీన్ లో ఎక్కడైతే ఉన్నారో, లాస్ట్ కి పెద్దోడు చిన్నోడిని ట్రైన్ ఎక్కిచ్చి ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తాడు కదా, అప్పటికి వాళ్ళు అక్కడే ఉన్నారు. మరి మారింది ఏంటి? సినిమా అంటే క్యారెక్టర్స్ బై ది ఎండ్ మారాలి కదా. ఆర్క్ ఎక్కడా అని అంటే ఎక్స్టర్నల్ గా ఎటువంటి మార్పు లేదు, కానీ వాళ్ళ వ్యక్తిత్వం మారింది. వాళ్ళలో ఉండే ఫ్లాస్ ని వాళ్ళు అర్థం చేసుకుని దే బికేమ్ బెటర్ పీపుల్. దాట్ ఈస్ ది అల్టిమేట్ బ్యూటీ ఆఫ్ సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా రేలంగి మావయ్య క్యారెక్టర్ ద్వారా చెప్పేది ఏంటి? ఒక స్మైల్ అనేది మన మైండ్, మన హార్ట్ ఎంత అన్పొల్యూటెడ్ గా, ఎంత పీస్ఫుల్ గా, ఎంత కామ్ గా ఉన్నాయి అనే దానికి ఒక చిన్న సైన్. చిన్నోడు చూస్తే త్రూఅవుట్ ద మూవీ ఫేక్ స్మైల్సే, బికాస్ హీఈస్ నాట్ పీస్ఫుల్. అండ్ మూవీ ఓపెన్ అయ్యేది కూడా ఆ క్వశ్చన్ తోనే కదా, మనల్ని చూసి అడుగుతుంది కదా, మీరు ఒక స్ట్రేంజర్ ని చూసి నవ్వగలరా? హౌ బ్యూటిఫుల్ మ్యాన్. అంటే మెసేజెస్ ఇస్తారు. ఇప్పుడు బోయపాటి గారు లాంటి వారు కూడా వాళ్ళ సినిమాల్లో ఏదో ఒకటి ఒక మెసేజ్ చెప్పడానికి ట్రై చేస్తారు. అది ఫోర్స్డ్ గా ఉందా, నెసెసరీయా, నీడెడా అనే దాన్ని పక్కన పెట్టి చూస్తే మెసేజెస్ అయితే ఇస్తున్నారు. మెసేజ్ ఇవ్వడం వేరు, ఇంత చిన్న పాయింట్ ని పట్టుకుని దాని చుట్టూ ఇంత బ్యూటిఫుల్ కథ అల్లి, ఇన్ని మంచి క్యారెక్టర్స్ ని దాని చుట్టూ ఆ వరల్డ్ లో ప్లాన్ చేయడం అనేది హౌ బ్యూటిఫుల్ మ్యాన్, ఇంత చిన్న పాయింట్ తో. ఇంకా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ గురించి, సీన్స్ గురించి, మూమెంట్స్ గురించి, హౌ ఇట్ షోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా కొత్తగా డిస్కస్ చేయడానికి ఏదో ఒక సినిమా అందిస్తూనే ఉంటది. ఎందుకంటే నేను చెప్పినట్టే దిస్ ఈస్ లెస్ ఆఫ్ అ మూవీ అండ్ మోర్ ఆఫ్ అ స్నాప్ షాట్ ఎట్ లైఫ్. ఒక ఫ్యామిలీతో పాటు మనం కొన్ని రోజులు గడిపిన ఒక ఫీలింగ్, వాళ్ళెవరు తెలుసుకుని పరిచయం చేసుకుని లైట్ గా వాళ్ళని కొంచెం ఒక డిస్టెన్స్ నుంచి ఆ ఫ్యామిలీని, ఆ వరల్డ్ మొత్తాన్ని విట్నెస్ చేసిన ఒక ఫీలింగ్ ఇస్తుంది ఈ మూవీ. ఇట్ ఈస్ సో లైఫ్ లైక్. అందుకే పెద్దోడు చిన్నోడిని ట్రైన్ ఎక్కించడానికి ఒక సీన్ లో వెళ్ళినప్పుడు ఇంకొక ఫ్యామిలీ అక్కడ ఏ బోగి ఎక్కాలి ఏంటి అటు ఇటు తిరుగుతూ కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్లే నడుస్తూ ఉంటుంది. అదే కదా జరుగుతుంది. మనం వెళ్ళి ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసెస్ లోనే ఎక్కడికైనా వెళ్ళి చూస్తే ఇట్స్ వెరీ అబ్జర్వేషనల్. అందుకే చెప్తున్నా, సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఒక నాన్ జడ్జ్మెంటల్, అబ్జర్వేషనల్, గ్రౌండెడ్ సినిమా ఈ రోజు ఇలాంటి ఇద్దరు స్టార్స్ తో, సరే స్టార్స్ వదిలేయండి, ఒక ఇద్దరు పాపులర్ యాక్టర్స్ తో మళ్ళీ వస్తుందా? రాదు. బల్ల ఉది చెప్పగలుగుతా. అండ్ ఐ జెన్యూన్లీ హోప్ అండ్ ప్రే టు ఆల్ మాస్ గాడ్స్ దట్ ఐఎమ్ ప్రూవెన్ రాంగ్. ఈ విషయంలో కానీ నేను తప్పుగా ప్రూవ్ అయితే నాకంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఇంకో 2 హైదరాబాద్ లో. సో ఈ వీక్ రీ రిలీజ్ అవుతుందంట మూవీ. ఆ ఓపెనింగ్ శ్రీకాంత్ అడ్డాల గారి వాయిస్ ఓవర్ కి జనాలు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారో ఐఎమ్ వెరీ క్యూరియస్ టు సీ. నేను యాక్చువల్లీ మూవీ థియేటర్లో చూడలేదు, ఎప్పుడు 11th లో ఉన్నప్పుడు వచ్చింది. అండ్ అప్పుడు ఈ టీనేజ్ ఫేజ్ ఒకటి ఉంటుంది కదా, అప్పుడు నాకు జెన్యూన్ గానే ఈ సినిమా ఎగ్జైటింగ్ గా అనిపించలేదు. నేను శ్రీకాంత్ అడ్డాల గారికి కూడా చెప్పా. కానీ ఓవర్ ది ఇయర్స్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ మూవీ. చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది, ఏదో ఒక కొత్త డీటెయిల్ గా అనిపిస్తుంది, అండ్ చూసిన ప్రతిసారి ఒక సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఎట్లా హౌ డిడ్ దిస్ ఫిల్మ్ గెట్ మేడ్ అనేది. ఈ సినిమా చాలా పర్సనల్ అండి బాబు. అంటే అందుకే అనుకుంటా రీ రిలీజ్ కి థియేటర్ కి వెళ్ళి ఈ సినిమా ఇచ్చే ఆ వామ్, ఆ ఫీలింగ్ ని, ఆ వామ్త్ ని, ఆ ఎక్స్పీరియన్స్ ని ఇతరులతో పంచుకోవాలని నిజంగానే లేదు నాకు. ఇప్పుడు సినిమా అనేది బ్రాడ్ గా చూసుకుంటే అది ఒక కమ్యూనిటీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేయబడిన మీడియమే. కానీ ఇట్లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి, బేస్డ్ ఆన్ మీ ఇండివిజువల్ టేస్ట్. రీ రిలీజెస్ కి థియేటర్ కి వెళ్ళి ఆ డైలాగ్స్ కి డబ్బింగ్ చెప్పి పాటలు పాడుకుని ఫుల్ గా ఎంజాయ్ చేయడం, అది ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కానీ మనకి కొన్ని మూవీస్ ఉంటాయి కదా పర్సనల్ గా, దోస్ దట్ ఆర్ వెరీ పర్సనల్ టు యూ. నాకు దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్. మన ఇంట్లో, మన రూమ్ లో కూర్చుని టీవీలోనో ల్యాప్టాప్ లోనో సినిమా పెట్టుకుని, ఏసీ వేసుకుని, చల్లగా మంచి ఫుడ్ పెట్టుకుని అలా చూస్తుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జాయ్స్ ఇన్ లైఫ్. సో ఎస్విఎస్సి నాకు ఈ సెకండ్ కేటగిరీలో పడే మూవీ. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దోస్ ఎవరెవరైతే ఇప్పుడు సినిమాకి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నారో వాళ్ళ రియాక్షన్ చూడడానికి. అంటే ఆల్రెడీ చూసుంటారు, బట్ థియేటర్లో చూసుంటారో లేదో తెలియదు కదా. సో యా, మీరు చెప్పండి, హౌ ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ద రీ రిలీజ్?
వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ థింగ్స్ అబౌట్ ఎస్విఎస్సి. మీకు కూడా ఎస్విఎస్సి కల్ట్స్ ఉంటారు కొంతమంది నాలాంటి వాళ్ళు, అంత మీకు ఇష్టం ఆ మూవీ ఏంటి, మీకు నచ్చిన సీన్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి పంచుకోండి హ్యాపీగా. That's it from this video. Do subscribe to Gallara Telugu for more reviews and interviews. Thank you. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.